కాబట్టి భాస్కరం భువనేశ్వరం. ఇంకా ఇంతకన్నా ముందుకెళ్ళడానికి కించిత్ జంకు, అయ్యో కొన్ని నామాలైనా చెయ్యాలి కదా నేను అని. కాబట్టి భాస్కరుడు. భాస్కర దాటితే భువనేశ్వరం అంటారు. భువనేశ్వరం అంటే సమస్తమైనటువంటి భువనములకు ఆయన అధిపతి. ఈశ్వర శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఈశ్వర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వర అంటే మీరు దీనికి ఇలా చెయ్యాలని కానీ, మీరు దీనికి ఇలా చెయ్యకుండా ఉండాలని కానీ ఎవరి చేత శాసింపబడనివాడు, తాను ఒకలా చెయ్యవలసింది ఇంకొకలా చేస్తే ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన వాడు లేనివాడు ఈశ్వర అని పిలువబడతాడు. లోకంలో సాధారణంగా ఓ నియమం ఉంటుంది, ఏదో పాపం చేశాడనుకోండి ఫలితం అనుభవించాలి. కానీ ఆయన ఈశ్వర, వెంకటేశ్వర, పరమేశ్వర. ఆయన చూశాడు, పరమభక్తితో ఉన్నాడు. వాడు పరమభక్తితో వీడుంటే, వీడు ఏదైనా బాధకి లోనైతే గత జన్మలలో చేసిన పాపానికి ఇప్పుడు నీకు నేను ఈ ఫలితం ఇస్తున్నాను అని బాధ పెట్టాడు అనుకోండి, అప్పుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు? వాడు పక్కింటి వాళ్ళకి చెప్పడు, భార్యకి చెప్పడు, తిన్నగా పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తాడు. స్వామి మిమ్మల్ని నమ్మాను, స్వామి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, నన్ను కాపాడరా అని ఏడుస్తాడు. అలా ఏడిచిన వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళ పేరు ఒకలా కనపడుతుంది, నిజానికి ఆ పేరు పొందినవాడు వేరుగా ఉంటాడు. రామదాసు గారిని కొట్టారు, పాపం క్షరాన్నం పెట్టారు, పావు షేరు బియ్యపు అన్నంలో షేరు ఉప్పేసి వండి పెట్టారు ఆయనకి. ఆయన ఏం చేశాడు? తను తినలేదు. ఆ చీకటి కొట్లో గోడ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రామచంద్రమూర్తికి నివేదించాడు. నువ్వు తిన్నాక నేను తింటాను, ఉచ్ఛిష్టం అన్నాడు. క్షరాన్నము క్షీరాన్నమైంది. ఎందుకని ఆయనకి నిజంగా మనసుతో పెడుతున్నాడు, అందుకని పరమాన్నం చేసి భక్తుడికి పెట్టుకున్నాడు. కొట్టనివ్వండి తిట్టనివ్వండి ఆయనకే చెప్పాడు అంతే. ఆఖరికి డబ్బు ఇవ్వలేదని కొడుతుంటే ఆ కారాగారంలో మొరబెట్టుకున్నాడు. ఏదో లక్ష్మణనకు చేయిస్తే బంగారు మొలత్రాడు రామచంద్ర, ఏదో సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకము రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని అడిగాడు. కోపం వచ్చినా ఆయన్ని అడిగాడు, ఎవడబ్బా సొమ్మని పెట్టుకు తిరుగుతున్నావు భద్రాచలంలో, దెబ్బలు నాకా, ముచ్చట్లు నీకా అన్నాడు. అని అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, తిట్టానని కోప్పడకు స్వామి, ఏం చేయను బాధ భరించలేక నిన్నే అన్న, సంతోషమైన నీతోటే దుఃఖమైన నీతోటే. రామదాసు గారు అంటారు గోపరాజు గారిని. నిజంగా నాకు ఒకటి చెప్పండి, గోపరాజు గారు రామదాసు గారా, రామచంద్రమూర్తి గోపరాజు గారికి దాసు? రాముడే గోపరాజు గారికి దాసు. ఎందుకనంటే రాత్రి తానీషా కల్లోకి వచ్చి నా పేరు రామోజీ, ఈయన లక్ష్మోజీ, మేమిద్దరం రామదాసు గారి సేవకులం అని చెప్పి డబ్బిచ్చిన వాడు ఎవరు? రామచంద్రమూర్తి. గోపరాజు గారికి రాముడు దాసుడా, రాముడికి గోపరాజు గారు దాసుడా? నేను నీ దాసుడినంత మాత్రం చేత భక్తుడికి దాసుడైన వాడు పరమేశ్వరుడు. అలా ఎందుకయ్యావు అని అడగగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? నీ దాసుని దాసుడా గుహుడు తామక దాస్యము సంగినావు, నీ చేసిన నేరమో అన్నాడు. నిజానికి వాళ్ళందరినీ దాసుల్ని చేసుకున్నావు, నన్ను చేసుకోలేదన్నాడు రామదాసు గారు. నువ్వు పేరుకి రామదాసు, కానీ నేనే నీకు దాసుడిని అవుతానని నేను రాముడి సేవకుడిని, రామదాసు గారి సేవకుడిని, రామోజీ నా పేరుని బంగారు నాణ్యాలు కట్టాడు. భక్తుడికి దాసుడు అయ్యాడా లేడా భగవానుడు? శ్రీకాళహస్తిలో తిన్నడు కళ్ళిచ్చినందుకు తక్కువని నేను ప్రతిపాదించట్లేదు. భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టి దాని కింద కూర్చున్నాడా లేదా? ఎవరైనా పెద్దల్ని పైన కూర్చోబెడతారు, చిన్నవాళ్ళు కింద కూర్చుంటారు. అటువంటిది తిన్నడిని తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు, శ్రీకాళహస్తీశ్వరుడు కింద ఉన్నాడు. అంటే భక్తుడిని పైన పెట్టి తాను కింద కూర్చున్నాడా లేదా? చంద్రవంకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని తానేమో కింద కూర్చున్నాడా లేదా? శంకరుడు తనని ఆశ్రయించిన వాళ్ళని పైన పెట్టి తాను కింద కూర్చుంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. అలా ఎందుకుంటావు నువ్వు అని అడగగలిగిన వాడు లోకంలో ఉంటాడా? ఆయన చూసేది భక్తి ఒక్కటే. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గడ్డూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు పాపం ఏమీ తెలియదు, కానీ గుండెల నిండా భక్తి ఉంది ఆయనకి.
ఏదో నోట్లో తెచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు, కాలికి వేసుకున్న చెప్పు తీసి నిర్మాల్యం తుడిచేశాడు, ఎంగిలి మాంసపు ముక్క కొరికి బాగా రుచిగా ఉందని తెచ్చింది అక్కడ పెట్టి తినమన్నాడు. కానీ ఆయన భక్తి చూశాడు పరమాత్మ. ఇలా తినచ్చా, ఇలా తినకూడదా, ఆ నియమాలు ఆయన పాటించలేనప్పుడు వెంటనే ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకుని తిన్నాడు. నువ్వు ఇలా ఎందుకు తిన్నావు? ఓ గుడన్న తర్వాత నియమం లేదా? నీకు తీసుకొచ్చి బత్తాయి పండు నైవేద్యం పెట్టాలి, చక్రపొంగలు పెట్టాలి, పులిహార పెట్టాలి తప్ప ఇదేమిటి అలా తినేటివి ఏమిటి? నువ్వు గుళ్ళో ఉండదు బయటిపో అని అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉండడు. వాడు ఈశ్వర, వాడు అలా ఉండగలడు, ఎలా అయినా ఉండగలడు. ఆయన భక్తికి వశుడయ్యాడు, స్వీకరించాడంతే. అందుకు ధూర్జటి అద్భుతమైన పద్యం చేశాడు కాళహస్తీశ్వర సర్గంలో. నీకున్మాంసము వంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టె కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమెట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శంకరుడికి ఒక చేతిలో జింకుంటుంది లేడి, ఒక చేతిలో పరశువు గండ్రగొడ్డలు ఉంటుంది, మూడవ కంట్లో అగ్నిహోత్రం ఉంటుంది, తల మీద గంగమ్మ ఉంది, చేతిలో బ్రహ్మకపాలం. శంకర, తిన్నడు తెచ్చినటువంటి ఎంగిలి మాంసం ముక్క తినేసావా? పోనీ నీకేదో ఇవాళ మాంసం ఆహారం తిందామని అనిపించింది అనుకో, మరీ ఇంత అన్యాయంగా బోయేవాడు తెచ్చిన ఎంగిలి మాంసం ముక్కలు తినడం ఏమిటయా? మీ ఆవిడికి చెప్పి వండించుకోను కూడా వండించుకోక్కర్లా, వాసన వచ్చి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందన్న బెంగ కూడా లేదు. ఇలా గొడ్డలుంది, ఇలా లేడుంది, ఇది తీసి ఇలా కొట్టి ఓ ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసి గంగమ్మను అందులో పడేసి ఇలా మూడో కంటి మీద ఉడికించుకొని ఇలా నోట్లో పడేసుకోవచ్చు, కూర్చున్న చోట కూర్చుని తినచ్చు. నీకున్మాంసము వంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఈశ్వర, దీనికి ఇలాగే చెయ్యాలది నియమమేం లేదు ఆయనకి. ఆయన తలుచుకున్నాడా ఏమైనా చేస్తాడు. ఆయన అనుగ్రహించలేదా, ఆయన ఆగ్రహించాడా ఏమైనా చేస్తాడు. ఒకప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను చక్రం పట్టనన్నాడు. కానీ భీష్మాచార్యులు వారు అర్జునుడిని కొట్టేస్తుంటే ప్రతిజ్ఞ అవతల పారేసి చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళిపోయాడు. అంతటి భీష్ముడు పొంగిపోయి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన నోర్వకను దరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఈశ్వర, ఆయన భక్తికి వశుడైపోయాడంతే. గొంగళి పురుగులోంచి సీతాకోక చిలుకని తీసుకొస్తాడు. సీతాకోక చిలుక అంత అందంగా ఉంటుంది, ఆ బొచ్చు గొంగళి పురుగులోంచి అది రావడం ఏమిటి పరమాత్మ? సీతాకోక చిలుకను అలా ఎందుకు చేశారు అని అడగగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు ఆ లోకంలో? నేను ఏ కర్మ చేస్తే పాపం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? నేను ఏ పుణ్యం చేస్తే నాకు ఈ ఫలితం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? వాడు ఇస్తే పుచ్చుకోవడం తప్ప నువ్వు నేనేం చేస్తే ఇది ఇచ్చావని అడగగలిగిన వాడు లోకమునందు లేడు. కాబట్టి అది ఈశ్వర శబ్దానికి అన్వయం. అటువంటి శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఎవరికి ఈశ్వరుడు? ఒక్క మనుష్యులకు కాదు, జంతువులకు కాదు, తిర్యక్కులకు కాదు, సకల భవనములకు ఆయన ఈశ్వరుడు. ఎన్ని లోకాలున్నాయని మీరు చెప్తున్నారో అన్ని లోకములకు కూడా ఆయనే ప్రభువు, ఈశ్వరుడు. తత్శబ్దము చేత భక్తితో ఒకడు నమస్కరించాడు, ఆయన ఏదైనా అనుగ్రహించగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఒక్కొక్కడినైతే బతిమాలించుకు చేస్తాడు. నిన్న మీకు భాస్కర రాయల వారి ఉదంతం చెప్పలా? అందుకే పాలుంబువ్వయు పెట్టెదన్ను కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులపుడంటే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. ఎంత గారం చేశాడండి దుర్జటి. తండ్రి పెద్ద అధికారి, బయట హోర్న వాన పడుతోంది, అలిసిపోయి రాత్రి 9ంటికి వచ్చాడు. అమ్మయ్యా వేడిగా పలహారం చేసి పడుకుందామని తీసుకొచ్చిన అధికారికి వాహనం వెళ్ళిపోయింది. లోపలికి వచ్చాడు. భార్య అంది, వీడు అన్నం తింటలేదండి, అరటిపండుతో పెరుగన్నం పెడితే కానీ తిన్నని మారాం చేస్తున్నాడు అంది. కొడుకు ఏం చేస్తాడు? ఒరే అలిసిపోయానురా, ఇంత రాత్రి వానలో అరటిపండు ఎక్కడొస్తుందిరా, నా మాట వినరా, పెరుగన్నం తినరా అన్నాడు. నాకు అరటిపండే కావాలని వారాన్ని చేశాడు. వాడు ఏం చేస్తాడు? కొడతాడా? ఉపవాసం పడుకోబెడతాడా? వాడిని వదిలి అన్నం తినగలడా?
అలాగే చీకట్లో గొడుగేసుకుని గాలికి గొడుగెగిరిపోతున్నా వానలో తడిసి వెళ్ళి అరటిపండు తెచ్చి తిడితే ఏడుస్తూ అన్నం తిండేమోనని తీసుకొచ్చి బలవంతంగా ముద్దులాడి అన్నం తిన్న నా ప్రారంభాలు రాని అప్పుడు అన్నం తింటాడు. అలా తింటలా? అలా నీ పాపం చేస్తే నీకు చెప్పుకున్నాను తుడిచేయి, నిన్నెవరు కాదన్నారు? నేనేం చేశాను తుడిచేయమంటం లేదు, నేనేం చేయలేను తుడిచేయమని అడుగుతున్నాను. ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాను. చెప్పుకున్నప్పుడు ఎందుకు తుడవు? శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాలు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం మడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేం చేయలేదు, కానీ నేనేం చేయలేదని చెప్పాను. వాడు చూడరా పాపం ఏమీ చేయలేదని చెప్పేశాడని చెప్పి ఆ కారణం చూపించి నన్ను అనుగ్రహించి నా పాపాలు తీసేసి నన్ను నీలో కలిపేసుకో ఎవరొద్దన్నారు. అలా ఎందుకు కలిపావని నిన్ను ఎవడన్నా అడుగుతాడా? ఎవడు అడిగేవాడు లేడు, ఈశ్వర. కాబట్టి అటువంటి ఈశ్వర శబ్దం ఆయన యొక్క తిరుగులేని సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదిస్తుంది. అది ఒక లోకమునకు కాదు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. అటువంటి వాడు ఏమి ఇవ్వలేడు. లోకంలో ఎప్పుడైనా అన్నీ ఉన్నవాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర పని ఉంటే వాడింటికి మనం వెళ్ళాలి తప్ప ఆయన రోజు పొద్దున్నే మా ఇంటికి వస్తారండి అని చెప్పడం సాధ్యమా? ఆయన రోజు మన ఇంటికి వస్తాడా? ఎందుకు వస్తాడు? పోనీ మా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏదో కారణానికి, పోనీ నా ఇంటి ఏదో ప్రేమతో మా ఇంటికి వచ్చాడు, మన అందరిళ్ళకి వస్తాడా? అంత ఐశ్వర్యవంతుడు ఒక్కనాటికి రాడు. కానీ ఇన్ని భువనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు అందరికీ చక్కగా కనపడుతూనే ఉంటాడు. ఆయన్ను అడగవయా ఒక్క నమస్కారం పెట్టి, దాచుకునేవాడు కాడు. నమస్కారం పెట్టి వినయంతో అడిగితే ఏదైనా ఇవ్వగలిగిన వాడు, సంపద నుండి జ్ఞానం వరకు మోక్షం వరకు. అటువంటి వాడు ఎదురుగుండా కనపడుతుంటే అటువంటి మహానుభావుడు వచ్చాడనో నమస్కారం పెట్టద్దు. మా ఇంటికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారన్నారు అనుకోండి, నేను పైన కూర్చుని మేడ మీద కలెక్టర్ గారు వస్తే పైకి రమ్మనండి అంటానా? కలెక్టర్ గారు వస్తున్నారంటే ఓ మర్యాద ఉండదు, కిందకెళ్ళి నిలబడతానా? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా ఇంటికంటే వీధిలోకి వెళ్ళి రహదారి మీద నిలబడతానా? ఆయన రాగానే అయ్యా రండి రండి స్వాగతం అంటానా అననా? ఒక జిల్లా కలెక్టర్ గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు, ముఖ్యమంత్రి గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు. భువనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు వస్తుంటే ఇలా అనరా అంటే కూడా అనంటే నా పోటీగాన్ని ఏమనాలి? నమస్కరించరా? ఒక్క నమస్కారం చెయ్యి, అనుగ్రహిస్తాడు. పైగా కాంతి, ఆ కాంతితో అనుగ్రహించేటటువంటి విషయం ఏమిటంటే అద్భుతమైన, కేవలముగా ఏదో అనుగ్రహించడం కాదు, లోకంలో కాంతి కలిగినవి అన్నిటికీ పనికిరావు, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనికొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే, మహానుభావుడు ఆ మయూరకవి ప్రస్తావన చేసినట్లు బంగారానికి మంచి కాంతి ఉంటుంది, అందుకే సువర్ణం అని పేరు. మంచి కాంతి ఉంటుంది కాబట్టి బంగారంతో మకర కుండలాలు చేయించుకున్నాను అనుకోండి, నేను ఎందుకు ఈశ్వరుడికి మకర కుండలాలు చేయించాను అనుకోండి, మకర కుండలాల యొక్క కాంతిలో ఆయన చిక్కిళ్ళు కాంతులు ఈనుతాయి, ఆయన బుగ్గల్లోంచి కాంతులు వస్తుంటే ఆ బంగారు మకర కుండలముల యొక్క కాంతిలో మురిసిపోతాను. మహా అయితే మకర కుండలాలు ఏం చేస్తాయి? బుగ్గలన్నీ కాంతివంతంగా చూపిస్తాయి. ఈశ్వరుడికి పెట్టినా, మహారాజు గారు పెట్టుకున్నా, ముచ్చటపడి నేను పెట్టుకున్నా అంతే. ఏం చేయగలవంటే బుగ్గల్ని చూపించగలవు. ఇంకా బాగా చెప్పాలంటే ఏదో ఒకడికి అందంగా కనిపించవచ్చు, ఇంకోడికి దేవుడిరా మకర కుండలాలు ఏమిటి, వీడేమిటి, వీడేనా పరమేశ్వరుడా, వీడేనా చక్రవర్తి అని నవ్వుకోవడానికి పనికి రావచ్చు. ఒక్కొక్కడికి అబ్బా ఎంత అదృష్టవంతుడురా, అంత పెద్ద కిరీటం, అంత మకర కుండలాలు పెట్టుకున్నాడు అని అనుకోవడానికి పనికి రావచ్చు. అగ్నిహోత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కాంతిని ఇస్తాడు, కానీ ఆయన కాంతిని ఇవ్వడానికి ఏ పదార్థాన్ని పట్టుకున్నాడో అది మాత్రం తర్వాత ఉండదు. ఓ కర్రను ఆశ్రయించి కాలుతున్నాడు అనుకోండి, కర్రంతా అయిపోయాక నిధనం అయిపోతాడు, కర్ర మాత్రం ఉండదు, భూదేవి. ఆయన ఇచ్చే కాంతి కొంత పరిమితిలో ఉంటుంది, ఒక వస్తువును ఆధారం చేసుకుంటుంది, ఆ వస్తువు మాత్రం ఇక తర్వాత నామరూపాలతో ఉండదు, దగ్ధమైపోతుంది. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, రాత్రి వేళ ప్రకాశిస్తాడు, చల్లటి కాంతిని మాత్రమే ఇస్తాడు, వేడి కాంతిని, స్పష్టమైన కాంతిని ఇస్తాడని నమ్మకం లేదు, ఎందుకంటే కళల్లో పెరుగుదల తరుగుదల ఉంటాయి. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ కాంతి ఇంత పరిమితితో కూడుకున్నది అని చెప్పడానికి వీలు లేదు. చంద్రకాంతిని ముంచేస్తాడు, అగ్నికాంతిని ముంచేస్తాడు, బంగారు కాంతిని ముంచేస్తాడు. కేవలం ముంచేసే కాంతి కాదు, పాపములను తీసివేయగలిగినటువంటి చక్రవర్తిత్వంతో కూడుకున్న కాంతి. ఆ అనుగ్రహంలో పాపరాశి ధ్వంసమైపోతుంది. ఏది
అది లేకపోతే ఈశ్వర శబ్దం అన్వయం అవ్వదు. బంగారం మనకు ఈశ్వరత్వం ఉందా? చంద్రుడికి ఈశ్వరత్వం ఉందా? అగ్నికి ఈశ్వరత్వం ఉందా? ఒక్క సూర్యుడికి ఈశ్వరత్వం ఇచ్చారు. ఆ ఈశ్వరత్వం ఉన్నవాడు కాబట్టి, భువనేశ్వరుడు కాబట్టి, సకల భువనములకు అధిపతి కాబట్టి, ఆయన కాంతి చేత, ఆయన కరముల యొక్క స్పర్శ చేత, అంటే ఎవడు భక్తితో నిలబడ్డాడో వాడి కొన్ని కోట్ల జన్మల పాపములను కూడా ఇలా భుజాల్ని చేత్తో ముట్టుకుని తల మీద చెయ్యి పెట్టి భస్మం చేయగలడు. ఆ పాపరాశి భస్మమైపోతుంది. వాడికి జ్ఞానం ఇవ్వగలడు, మోక్షం ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, ఏదో అమరేంద్రాదుల కొల్చు భంగిజలు లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆయన ఇవ్వలేనిది ఏమిటి? నేను నీ నమస్కారానికి ప్రీతి చెందాను, ఇంతే ఇస్తాను. ఒక నమస్కారానికి ఇంత, 5 నమస్కారాలకి ఇంత, పొంగలికి ఇంత, పాయసానికి ఇంత, ఆ లెక్కే ఉండదు. నీ గుండెల్లో భక్తి ప్రమాణం అంతే. నీ శక్తితో సంబంధం లేదు, నీ వినయంతో, నీ భక్తితో సంబంధం. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఇలా ఎందుకు ఇచ్చావు అని అడగడానికి వాడికి అధికారం లేదు. వాడు ఈశ్వర. వాడు ఒక లోకమునకు పరిమితుడు కాడు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. కాబట్టి భువనేశ్వరం అంతటి మహాశక్తివంతుడైన వాడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అటువంటి వివస్వన్, అటువంటి భాస్కర, అటువంటి భువనేశ్వర తెల్లవారేటప్పటికీ ఎర్రటి కాంతులీనుతూ వస్తున్నాడు. అందులో ఆ ఉదయించే సమయంలో, సాయంకాలం సమయంలో ఏమి అద్భుతం! అందుకే సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించినటువంటి కవి లేడు. ఎవరెవరికి ఏ భావనలు వచ్చాయో ఆ భావనలతో పొగిడారు. మయూర కవి అయితే ఓ మాట అన్నాడు, మహేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను తన వజ్రాయుధంతో కోసేసినప్పుడు కారినటువంటి నిత్తుటి ధారలు ఏమున్నాయో అవే సూర్యకిరణాలు పడినప్పుడు, బాలసూర్యకిరణాలు పడితే సూర్యోదయంలో ఎర్రటి కాంతులు పర్వతాల మీద పడితే ఇంద్రుడు రెక్కలు కోసినప్పుడు కారిపోతున్న నిత్తుటి ధారల్లా ఉన్నాయి. ఆ ఎర్రకాంతి అలా ఉంటుంది. ఒక శ్రీరామాయణంలో సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ మహానుభావుడు వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఆయన అన్నారు, ఏదో ఆ కార్యాలయానికి వెడతాడు భర్త, కులకాంత అయినటువంటి పత్ని ఆయన తిరిగి వచ్చేస్తారు అని చెప్పి ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటుంది. స్నానం చేసేసి చక్కగా మంగళప్రదంగా బొట్టు పెట్టుకుని, కాటుకు పెట్టుకుని, కొప్పేసుకుని, పువ్వులు వేసుకుని, చీర కట్టుకుని ఆయన వచ్చేస్తారు 6 అవుతోంది వచ్చేస్తారని ఎదురు చూస్తుండగా భర్త రాని వచ్చాడు. ఏదో గంట మోగింది, ఆయన వచ్చారని తలుపు తీసింది. తలుపు తీయగానే ఆయన కనపడ్డాడు, రోజూ కనపడతాడు. కానీ భర్త కదూ ఒక సంతోషం. ఆ భర్త కనపడగానే ఆమెలో అనురాగము పొంగుకొచ్చి ఆ బుగ్గలు, ఆ చెక్కిళ్ళు రాగరంజితములై అందులోంచి ఎర్రటి కాంతులు వచ్చాయి భర్తని చూడగానే. పడమటి దిక్కు అన్న కాంత సూర్యుడన్న భర్త కార్యాలయంలో పని ముగించుకుని ఇంటికి వస్తే తలుపు తీసి భర్తని చూసి బుగ్గలు రాగరంజితములైతే అవే ఆకాశంలో ఎర్ర కాంతులు అన్నారు వాళ్ళు. అటువంటి కాంతులు కలిగినవాడు, ఒక్కొక్క కవికి ఒక్కొక్కలా గోచరమై అనుగ్రహించినవాడు. అసలు ఆయన స్పర్శ లేని ఏ కావ్యం ఉందంటే, ఆయన స్పర్శ లేని ఏ పురాణం ఉంది లోకంలో. కాబట్టి భువనేశ్వరం అటువంటి మహానుభావుడు ఆయన రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష. మహర్షి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రయోగం మారుస్తున్నారు. ఏష అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే ఇదే అని. నేను ఆయన భారతీ తీర్థ మహాస్వామి వారు కారణజన్ములు. వారు ఇక్కడే నరసారావుపేటలో పుట్టారు. చిన్నతనం నుంచి పరమ వైరాగ్య సంపన్నులు, అపారమైనటువంటి ధారణాశక్తి కలిగిన వారు. పాఠశాలకు కూడా పిలకతోటి మడిబట్ట కట్టుకుని వెళ్ళి చదువుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసి మౌనంగా అన్నం తిని మళ్ళీ సమయానికి పాఠశాలకు పరిగెత్తేవారు. అంతటి మహానుభావుడు శృంగగిరి పీఠాన్ని అధివసించాడు అని నేను మీకు ఇలా చూపించి చెప్తున్నాను అనుకోండి. చెప్తుంటే మీరు నా వంక చూస్తారా వినేటప్పుడు, మధ్య మధ్యలో అటు చూస్తారా?
నేను అలా చూపించకుండా చెప్తున్నాను అనుకోండి, నా వంకే చూస్తూ ఉంటాను. అందుకే ఉపన్యాసానికి ఒక విశేషం ఉంటుంది. అది మనిషిని చూస్తూ వింటే బాగా వంట పడుతుంది. నేను ఎక్కడో రహస్యంగా తలుపులు వేసేసి కూర్చొని ఇదే చెప్తాను, చెప్తే ఏం చెప్తాను, ఇదే చెప్తాను. నేను చెప్తుంటే మీ అందరూ బయట కూర్చొని విన్నారనుకోండి, మీకు ఆ ఏకాగ్రత కుదరదు. చూస్తూ వింటున్నారనుకోండి, బాగా వంట పడుతుంది. ఆ కళ్ళతో చూస్తూ చెవులు వినాలి. ఇప్పటి వరకు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అగస్త్య మహర్షి. అదే ప్రకారంగా చెప్తూ వెళ్ళిపోవడం కాదు. రాముడు ఎంతో వినయంతో వింటూ అబ్బా అని వింటున్నాడు. ఒక్కసారి ఇలా తిరిగి అగస్త్య మహర్షి చూపించారు సూర్యభగవానుడు. ఏష అన్నారు. ఆయనే అంటే ఆకాశం వంక చూపిస్తున్నారు. అదిగో బింబం ఉందే, ఈ బింబమే రామ అని చెప్తున్నది. దీని గురించి అంటే ఇప్పుడు రాముడు ఒక్కొక్క గురువుగారి వంకే చూడ్డం. గురువుగారి వంక ఆ నామం చెప్పగానే బింబం వంక, ఆయన వంక బింబం వంక. ఇది విన్నవాడు ఎవరున్నాడో వాడు బింబం చూడాలని తాపత్రయపడాలి సుమా. ఆ తాపత్రయం కలగలేదంటే వాని యందు సిద్ధి పొందలేదు. అది మహర్షి యొక్క ప్రయోగం. ఏష శబ్దాన్ని ప్రయోగిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి. అందుకని ఏష అంటున్నారు, ఈ బింబమే. అంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనందరిలో కూడా ఏ ఉత్సుకత పుట్టాలి, అది చూడాలని తాపత్రయం కలగాలి కదా. కాబట్టి ఏం చేయాలి, రేపు తెల్లవారక ముందు నిద్ర లేవాలి. నువ్వు లేచి అదిగో వస్తాడు 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 వస్తాడని ఇవి జ్ఞాపకానికి వచ్చి అబ్బా చూడాలి, ఆ దీపం చూడాలి, ఆ గాలి తగిలిన ఆరని దీపం చూడాలి అనిపించి అది వస్తుంటే, ఎర్రటి కాంతులు వస్తుంటే ఉత్ అంటారు. తల పైకెత్తి పైకెత్తి ఎంతో ఉత్సాహంగా అలా చూడాలి. అబ్బా ఎర్రగా, అబ్బా రంగు మారుతున్నాడు, నారింజ రంగు, అబ్బా దుర్నిరీక్షుడు, ఏమి మహానుభావుడనన్నీ గుర్తొచ్చి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసి మేడ నుంచి కిందకి దిగాలి. ఆ ఏష, ఆ చూడాలన్న కుతూహలం శిష్యుల్లో కనపడితే అప్పుడు చూపిస్తాడు గురువు. అది ఉందా రాముడికి? చూస్తున్నాడు అగస్త్యుడు. యుద్ధం మధ్యలో ఉన్నాను కదా, గురువుగారు ఏదో చెప్తున్నారని ఏ అస్త్రం వేస్తే బాగుంటుందంటావు అని ఆలోచించట్లేదు. దీని మీదే దృష్టి పెట్టి యుద్ధాన్ని మరిచిపోయాడు. మరిచిపోయి అబ్బా అటువంటి బింబాన్ని చూడాలి, నమస్కరించాలి. రోజు చూడలేదా? రోజూ చూస్తున్నాడు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాడు. చూడని బింబం కాదు, కానీ ఇది విన్న తర్వాత ఏదో కొత్త బింబంలా అనిపిస్తుంది, అది ఏదో చూడాలనిపిస్తుంది. అలా చూడాలనిపించేలా చెప్పడం అగస్త్యుడి గొప్పతనం. అందుకని గురువు యొక్క వాక్కు తగలని విద్య రాణించదు అనడానికి కారణం అది. అందుకని మంత్రమైంది, గురుస్పర్శ చేత రాణిస్తోంది కాబట్టి. అందుకని ఏష చూపించి మాట్లాడుతున్నాడు ఇంకిక్కడి నుంచి అగస్త్యుడు. మీరు కూడా ఆ భావనతో వినాలి. ఆ భావనతో వినాలంటే ఒకసారి మీరు ఉదయబింబాన్ని చూడాలి. చూస్తే కదా స్మరణ. అసలు చూడండి స్మరణకు ఎలా వస్తుంది? చూడాలి. ఒక్కసారి చూసి రోజు అలా నించోక్కర్లేదు, దాన్ని భావన చెయ్యాలి. అంటే ఈ శ్లోకం దగ్గర నుంచి ఇక ఏది చెప్తూ ఉంటారో అది చెప్తున్నప్పుడు అది మీకు కనపడుతూ ఉండాలి. అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పవలసిన అవసరం ఉండకూడదు ఇంకా. కాబట్టి ఆయన అంటున్నారు సర్వదేవాత్మకో హేష. ఓ రామా, ఏష ఈ సూర్యబింబం ఉందే ఇది సర్వదేవాత్మకో, అన్ని దేవతలు ఇందులో ఉన్నారు. సాధారణంగా లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క ప్రయోజనాన్ని అపేక్షించినటువంటి వాడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. అది లోకంలో ప్రసిద్ధి. ఇప్పుడు నాకేదో ఒక ప్రత్యేకమైన కామితం ఉందనుకోండి, నాకు ఒక ప్రయోజనం కావాలి. ఆ ప్రయోజనం కావాలి అంటే వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. దాంపత్యంలో అన్యోన్యత కావాలనుకోండి, భార్యాభర్తలు అన్ని చిన్న చిన్న విషయాలకి ఎందుకో కీచులాడుకుంటారు. ఇద్దరికీ వెళ్ళి ప్రేమే మనసులో. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బాధపడుతుంది. అనవసరంగా బాధ పెట్టాడని ఆయన బాధపడతాడు. వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు, పెద్దవాళ్ళకి నేరం చెప్పరు, కానీ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోరు. ఎప్పుడు ఎతంటే పితంటారు. ఇది పోయి ఇద్దరు మనసులో ఉన్నది నడవడి ఎందు కూడా ప్రస్ఫుటం అవ్వాలి అంటే, ఆ అన్యోన్యత సిద్ధించాలి అంటే అంబికని ఉపాసన చేయాలి. అమ్మవారిని ఉపాసన చేయమని శాస్త్రం భాగవతంలో చెప్పిన విషయం చెప్తున్నాను నేను. అమ్మవారిని ఉపాసన చేసినట్టయితే అటువంటి వాళ్ళకి దాంపత్యమునందు అన్యోన్యతా సిద్ధి కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక్కొక్క దేవతని ఉపాసన చేస్తారు.
అసలు అలా అవసరం లేకుండా ఏ ఒక్కడికి నమస్కరించినంత మాత్రము చేత సమస్త దేవతా మండలికి నమస్కారం చేసినట్టు అవుతుందో అది ఇదే రామ. ఏష ఇది సర్వదేవాత్మకోహేష, ఇది సర్వదేవాత్మకము. సమస్త దేవతలు తమ గుణముల చేత దీని యందు పర్యవసిస్తారు. దీని విభూతి బయటికి వచ్చి రాశీభూతమైతే ఒక దేవతా స్వరూపంగా నిలబడతారు. కానీ యథార్థమునకు గుణము దీని నుంచి ప్రసరించి బయటికి ఎడుతారు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తున్నాను. లోకంలో ఒక మాట వాడుతూ ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదైనా సరే ఎవరు పని చేయనివ్వండి, తాలూకా ఆఫీసులో గుమాస్తా చేసిన దాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం వరకు ఎవరు ఎక్కడ ఏది చేసినా చేసినదంతా గవర్నర్ గారు చేసినట్టే. రాజ్యాంగం ప్రకారం ఆయన రాష్ట్రాధినేత. ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన భారత రాష్ట్రపతి, దేశమునకంతటికీ అధ్యక్షంలో ఉంటారు. ఎవరు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వంలో అది వారు చేసినట్టు. ఆయన ఏం చేశారు? ఓ ప్రధానమంత్రి నువ్వు పరిపాలన చేయి అని ప్రధానమంత్రిని పెట్టారు. ప్రధానమంత్రి ఏం చేశాడు? ఏమో విమానాల విషయం నువ్వు చూడు, దేశంలో ఆంతరంగిక భద్రత నువ్వు చూడు, దేశ రక్షణ నువ్వు చూడు, ఆర్థిక శాఖ నువ్వు చూడు, ఏదో ఓడరేవులు నువ్వు చూడు. ఇలా ఒక్కొక్క విభాగం చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిని ఉంచాడు. ఆ మంత్రి ఏం చేశారు? చాలా భారమైనటువంటి విషయం కాబట్టి నా కింద ఉండడానికి ఇంకొక మంత్రి కావాలి. ఆయన వేరొక ఉపమంత్రిని తీసుకున్నాడు. ఆ ఉపమంత్రి ఏం చేశాడు? ఓ పెద్ద డైరెక్టర్ని పెట్టాడు. ఆయన ఒక కమిషనర్ని పెట్టాడు. ఆ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఏదో ఆఫీసు, హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు, దానికి అధిపతులు. కిందకు వచ్చేటప్పటికి ఎల్డీసీ, ఆయన కింద ఫైల్ తెచ్చి పెట్టడానికి ఓ సేవకుడు, ఆఫీస్ తుడవడానికి ఒక వ్యక్తి. వీళ్ళందరికీ అధికారం ఎక్కడి నుంచి కిందకు వచ్చింది? ఆ పై నుంచి కిందకు వచ్చింది. మళ్ళీ వీళ్ళందరూ చెప్పేవన్నీ జవాబుదారీతనం ఎవరికెడుతుంది? పైకి. ఆయనకి జవాబుదారీ వీళ్ళందరూ. ఆ పైవాడు ఏదో ప్రశ్న అడిగాడు, రాష్ట్రపతి ప్రధానమంత్రిని అడిగారు, ప్రధానమంత్రి ఆ మంత్రిని అడిగాడు, మంత్రి ఉపమంత్రిని అడిగాడు, ఉపమంత్రి శాఖాధిపతిని అడిగాడు, శాఖాధిపతి కింద వాళ్ళని అడిగాడు, కింద వాళ్ళు దేశమంతటా అడిగారు. అన్ని కార్యాలయాల వాళ్ళు సమాచారాన్ని చేకూర్చానికి పంపించారు. మళ్ళీ కింద నుంచి పైకెక్కుతూ ఉపమంత్రి నుంచి మంత్రికి, మంత్రి నుంచి ప్రధానమంత్రికి, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతికి. జవాబుదారీతనం కింద నుంచి పైకి, అధికారం పైనుంచి కిందకి. అధికారం పైనుంచి కిందకు వచ్చింది. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన్ని మనం చూడం, కానీ దాంట్లో పనుంటే ఇక్కడ కలుసుకుంటాం. అలా ఆయన ఎందే సమస్త దేవతల యొక్క అధికారములు మూర్తీభవింపబడ్డాయి. ఆయన ఒక్కొక్క అధికారం ఒక్కొక్కళ్ళకి ఇచ్చాడు, ఒక్కొక్క తేజస్సు ఒక్కొక్కళ్ళకి ఇచ్చి నువ్వు ఈ పని చేయబోయే అన్నాడు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న పనికి సంబంధించినటువంటి విభూతి ఏదైతే ఉందో అది ఆయన ఎందే ఉంటుంది. ప్రధానంగా ఆయన ఉపసంహారం చేయగలడు, ఇవ్వగలడు. ఇది ఆయన శక్తి. అందుకని సర్వదేవాత్మగోహ్యేష, అందరు దేవతలు ఆయన ఎందే ఉన్నారు. ఎలా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన అందుకే మీరు ఎదర చూస్తే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయన్ని పరబ్రహ్మంగా నిరూపణం చేస్తుంటాయి. అందుకే ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే మరుత్తులు, ఆయనే యముడు, ఆయనే కాలం, ఆయనే సోముడు, ఆయనే అన్నీ ఆయనే విడివిడిగా ఎలా అర్థమయ్యేటట్టు అగస్త్యుడు బింబం చూసి చెప్తున్నాడు. బింబం చూపించి చెప్తుంటే రాముడికి వివరణ చేస్తున్నాడా? అక్కర్లేదు. రాముడి సమర్థత అటువంటిది, ఆ గురువు యొక్క తేజస్సు అటువంటిది. ఆయన వివరణ చెయ్యక్కర్లేదు. ఆయన సన్నిధానమనందు అనుమానం ఉండవు. అలా చెప్తూ అర్థమయ్యేట్టు చెప్పేయగలడు. అలా ఉంటుందా లోకంలో? ఉంటుంది. భగవాన్ రమణుల దగ్గరికి బోలెడన్ని ప్రశ్నలు రాసుకుని వెళ్ళాడు ఒక ఆయన. ఆ ప్రశ్నలన్నీ అడుగుదాం అనుకున్నాడు. ఆయన ఏదో సోఫా లాంటి దాంట్లో ఇలా చెక్కిలికి చెయ్యి చేర్చి పడుకుని ఉండేవారు రమణ మహర్షి. రమ్మన్నారు. ఏవో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి, మిమ్మల్ని అడుగుతారట అన్నారు. ఆయన మౌనం, మాట్లాడరు అన్నారు. వెళ్ళండి అడగండి అన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని జేబులోంచి కాగితం తీసి ఇలా చూశాడు రమణ మహర్షి వంక. అలాగే ఉన్నాడు. ఆయన ఇలా చూస్తున్నారు, ఈయన ఆయన వంక చూస్తున్నాడు. ఈయన కాగితం తెచ్చానని కానీ, ప్రశ్నలు ఉన్నాయని కానీ, అడగాలని కానీ మరిచిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత జేబులో కాగితం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు.
ఆయనతో వచ్చిన వాళ్ళందరూ అడిగారా అని అడిగారు. ఏం అడగడం, అడగవలసిన అవసరం లేకుండా అన్ని ప్రశ్నలకి జవాబులు నాకు ఆయన మౌనం చూపుల్లోంచి వచ్చేసేయండి. అది మౌన వ్యాఖ్య. ఒక్కొక్కసారి మాటతో వ్యాఖ్య ఉండదు, మౌనంతో వ్యాఖ్య ఉంటుంది. అంటే నోటితో చెప్పవలసినది అన్నాను అనుకోండి, మీరు ఉలిక్కి పడ్డారా, రమ్మంటున్నారేమో ఏమిటి అని. నేనేం నోటితో రెండు అనలేదు, ఇలా అన్నాను. అంటే ఇవ్వ ఇదేమిటి నన్ను రమ్మన్నారు, ఏమైందో ఏమిటో, ఏమైనా తప్పు జరిగిందని కంగారు పడిపోతారు. నోటితో చెప్పకుండా మౌనంగా ఇలా అనడం ఒక వ్యాఖ్య. అలా కూడా అనకుండా ఇలా ముద్ర పట్టడం అవతల వాళ్ళకి అర్థమైపోయింది. దక్షిణామూర్తి జైలా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టం తేవ సదృశగణైరవృతం బ్రహ్మరిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం. అలా కూర్చుని ఆయన మౌన వ్యాఖ్యతోటి కూర్చున్నటువంటి సనకసనందనాది మహర్షులందరికీ కూడా జ్ఞానకటాక్షం చేశాడు. స్తోత్రం ఒక్కటి చెప్తూ ఆదిత్య హృదయ మాలామంత్రాన్ని చెప్తూ వివరణ అవసరం లేకుండా ఏష ఏష అని బింబాన్ని చూపిస్తూ అన్నీ అవగతమైపోయి ఆ సంతోషపడిపోయేటట్టు రాముడి యొక్క సమర్థత వలన గురువు అనుగ్రహం వలన అగస్త్యుడు సాధిస్తున్నాడు. అది ఒక్కొక్కచో మన అదృష్టం కలిసి వచ్చిందనుకోండి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు దొరుకుతాడు. మన అదృష్టం ఉండకపోతే 2 గంటలు ఆయన మాట్లాడి వెడతాడు, కానీ మనకేం అర్థం. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరు దేవతలు ఆయన యందే ఉన్నారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. నేను ఎంతో వివరణ చెయ్యవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే ఎదర కొన్ని విషయాల్లో నేను ఎలాగో ఈ మాటల్ని వివరణ చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి కేవలం ఒక ఉదాహరణ మాత్రంగా మీకు ఒకటి చూపిస్తాను. అగ్ని అని నేను అన్నాను అనుకోండి. అగ్ని అనగానే ధర్మం ఏమిటి? వేడిగా ఉంటుందండి అంటాం కదా. అంతేగాని అగ్ని అంటే అగ్ని ఎలా ఉంటుంది అనేటప్పటికీ చాలా ఆలోచించాలండి, రేపు చెప్తానంటావా. అగ్ని వేడిగా ఉంటుంది. సూర్యుడు మధ్యాహ్నం అయిందనుకోండి ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. ఆ వేడిలో కాలిపోతుందా లేదా? ఆ వేడికి మలమలలాడిపోతున్నావా లేదా? ఇంటి గోడలు కూడా వేడెక్కిపోతున్నాయా లేదా? అయ్య బాబోయ్ ఏమీ వద్దు, చల్లగా ఏమైనా ఇద్దు చాలు, ఏమైనా పళ్ళరసం ఇద్దు చాలు, అన్నం వద్దే, ఏమైనా తినబుద్ధి వేస్తే కదూ. ఒక్క కబళం ఒక్క ముద్ద తినేటప్పటికీ గ్లాసుడు మంచినీళ్ళు తాగేస్తున్నాం, మంచినీళ్ళతో కడుపు నిండిపోయి నీరస పెట్టేస్తోందండి, అన్నం తినలేకపోతున్నాం వేడికి అంటాడు. ఆ వేడి చేత శోషింప చేసేస్తాడు. అగ్ని ఏం చేస్తాడంటే అగ్ని తప్తం చేసేస్తుంది, తపించిపోతాడు ఎవడైనా సరే. అగ్నికి దగ్గరగా వెళ్ళాడు అనుకోండి తపించిపోడు. సూర్యుడు అడుగు ముందుకి రాడు, కానీ అక్కడే ఉండి తపింపచేసేస్తాడంతే, లోకాన్ని తపింపచేసేస్తాడు, అంత వేడినిస్తాడు. ఇప్పుడు ఆ ధర్మం ఆయన ఎందున్నప్పుడు ఆయన ఎవరవుతారు? అగ్నిహోత్రుడు అవుతాడు. ఇప్పుడు ఆయన ఇంకా వేడినివ్వడానికి దిగొచ్చాడు అనుకోండి, అగ్నిగా నా ధర్మం చూపిస్తానని వచ్చాడు అనుకోండి, అసలు ఆ ధర్మం చూడడానికి ఎవరు ఉండరు కాదు. ఆ ధర్మం చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి ప్రయోజనాన్ని ఇవ్వడానికి మాత్రం అగ్నిగా దిగొస్తాడు. మళ్ళీ మీ మాట ఏదో అయోమయంగా ఉంది మాకు అంటారు మీరు, నాకు తెలుసు. ప్రయోజనాన్ని ఇవ్వడానికి అన్న మాటలో అర్థం ఏమిటంటే అగ్నిగా దిగాడు అనుకోండి 3 ప్రయోజనాలు ఇస్తాడు. అగ్ని అన్న పేరుతో కిందకు వస్తాడు. కిందకు వచ్చినప్పుడు ధర్మం అదే, వేడే, వంట చేసి పెడతాడు. ఇంట్లో ప్రతి ఇంటిలోనూ వంట బ్రాహ్మణుడెవరు? అగ్నిహోత్రుడే. హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవ శాసనాత్. ఆయన ప్రతి ఇంటిలో వంట చేస్తున్నాడు. ఇంతమంటే వెలుగుతోంది, ఇంతమంటే వెలుగుతోంది కాబట్టి వంట అవుతోంది. ఆ పెద్ద ముద్ద కిందకి దిగొస్తే వంట చేయవలసిన అవసరం ఉండదు, మనం ఆయనకి వంట అయిపోతాం. అందుకనే అగ్నిగా దిగొస్తున్నాడు. అగ్ని అన్న పేరుతో దిగొస్తే ఎంత పరిమితిలో ఎంత వేడిలో నీకు కావాలో అలా నువ్వు ఆయన్ని వాడుకుంటున్నావు. అంటే ఆయన నీకు వశపడి నీకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నాడు. ఇది ఆయన అనుగ్రహం తప్పసలు. ఇన్ని పొయ్యల్లో వేడి ఆయన వేడి, అంతకన్నా పెద్ద వేడి. నేనే వస్తున్నానని వచ్చాడో ఇక మనం నిలబడలేం. ఇప్పుడు అలా వంట పొయ్యిలోకి వచ్చాడు కాబట్టి వంట అవుతోంది. ఆయన ఒక హోమకుండంలో అగ్నిగా ప్రజ్వరిల్లుతున్నాడు కాబట్టి హవిస్సిస్తున్నాం, దేవతలకు ఎడుతోంది. ఆయన కవ్యం,
పితృదేవతలకి పిండాన్ని పట్టుకెడుతున్నాడు కాబట్టి పితృదేవతలకి అన్నం అందుతోంది. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, ఆయన అగ్నిగా ఉంటే ఎంతమంది బతుకుతున్నారు? ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక మనం అందరికీ అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక దేవతలకి అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక పితృదేవతలకి అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా నేను దిగిరాని ఇలాగే ఉంటాను వేడిగా అన్నాడు అనుకోండి, మనందరం ఏమైపోతాం అసలు? ఇప్పుడు ఆయన స్థితికర్త అయి మనని నిలబెట్టడం కాదు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనని, పితృదేవతాలోకాన్ని, దేవతాలోకాన్ని, మిగిలిన ప్రాణిజాతాన్ని ఆయనే నిలబెడుతున్నాడు. ఆయనే నిలబెట్టి ప్రతివాణ్ణి యజమానిని చేస్తున్నాడు. యజమాని ఏం చేస్తాడు? అతిథిని సత్కరిస్తాడు. ఇప్పుడు యజమాని అని ఎవరికి వర్తిస్తుందండి? ఎవరు అతిథిని పోషిస్తున్నాడో వాడు యజమాని కదూ. అతిథి వండుకోవడానికి అన్నీ ఉండి వచ్చినవాడు కాడు, యజమాని అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు కాబట్టి వచ్చిన వాడికి ఏం చేస్తున్నాడు? నువ్వు తినవోయ్, తినకపోతే పడిపోతుంది కదా శరీరం, అందుకని తిను అని అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన అన్నం పెట్టడానికి కారణం ఏంటి? పదార్థము అగ్ని ఆయన వశమై ఉన్నాయి. అతిథికి వచ్చిన వాడికి పెట్టాడు. ఆ వచ్చినటువంటి అతిథి యొక్క భక్తిని బట్టి ఆయన కాదు, ఆయనతో పాటు 21 తరాలు తరించిపోతాయి ఒక్కొక్క మహానుభావుడు వస్తే. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కొడుకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. అందుకే పూర్వం వీధిలో అరువులు కట్టేవారు. ఇప్పుడు అరువులే లేవనుకోండి, ఎక్కడ అది వేరే విషయం. ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పటికీ మా తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడప్పుడు మేము ద్రాక్షారామం మొదలైన క్షేత్రాలకి పాదయాత్ర చేస్తుండేవాళ్ళం. ఆ ద్రాక్షారామం పాదయాత్ర పెడుతుంటే ఓసారి ఓ పెద్ద అరుగుల ఇల్లుటి కనపడింది. అందరం మార్గాయాసంలో ఉన్నాం, కాళ్ళు నిప్పెడుతున్నాయి, అందరం అరుగులెక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. ఎవరు మీరు అందరు అన్నాడు. అయ్యి బాబా ఇదేంటి అరుగులెక్కి ఇలా కూర్చున్నారంటారేమో అని దిగిపోయాం. ఏమి లేదండి, మేమందరం కాకినాడలో ఉంటాం, ఏదో ద్రాక్షారామం పెడుతున్నామండి పాదయాత్రగా, కాళ్ళు బడలిపోయాయని అరుగులు కనపడితే కూర్చున్నామండి అన్నాడు. ఆయన అన్నాడు మీరు ఇలాగే కూర్చోండి అన్నాడు. ఏమన్నాం అంటే, మీరు క్షేత్ర దర్శనానికి కాలినడకన పెడుతున్నారు, మీరందరూ వచ్చి కూర్చోవడం నా అదృష్టం కాదు, లోపలికి వెళ్ళి పానకం తెస్తాను తాగిడిదురుగాను అన్నాడు. నిజంగా తీసుకొచ్చి పానకం ఇచ్చాడు. ఇక్కడే ఉన్నారుగా గోపాలకృష్ణ గారు, అందరికీ పానకం మజ్జిగ అవి ఇచ్చాడు. ఓ అరుగుంది కాబట్టి బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. యాజమాన్యం ఇచ్చి కాపాడతాడు. ఇవన్నీ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అగ్ని అయినా ఆయన అలాగే ఉండిపోయాడు అనుకోండి, మనకి ఉద్ధరణ ఎలా? నాకు చెప్పండి. మనకే అన్నం లేదు, దేవతలకు అన్నం లేదు, పితృదేవతలకు అన్నం లేదు. మనకే లేనప్పుడు అతిథికి ఎక్కడది? అతిథికి అన్నం లేదు, ధర్మచక్రం తిరగదు. ఇవన్నీ ఒకెత్తు. మన మీద ఆధారపడిన మిగిలిన ప్రాణులు, భూతయజ్ఞం లేదు అంటే వచ్చినటువంటి ఏ భూతానికి అన్నం ఎలా పెడతారో? కాకి అన్నం పెడతారా? ఓ పిచ్చుకి అన్నం పెడతారా? దేనికి పెట్టడం కుదరదు. అగ్ని లేనప్పుడు ఇవేవీ లేవు. మనం ఆయనే అగ్నిగా దిగొచ్చేస్తే లోకములు ఉండవు. అందుకని ఒక అంశని అందరూ భరించడానికి వీలుగా కిందకి దిగొచ్చి ఎంత తేజస్సు అవసరమో అంత తేజస్సుతోటే మీరు వాడుకుని తరించండిరా అని మనకిచ్చి ధర్మచక్రాన్ని తిప్పాడు. ఇది ధర్మచక్రం అంటారంటే, నేను యజ్ఞం చెయ్యాలి, హవిస్సు ఇవ్వాలి, దేవతలు పుచ్చుకోవాలి, దేవతలు సంతోషించాలి, వర్షం కురిపించాలి, వర్షం కురుస్తుంది, పంటలు పండుతాయి, పంటలు వస్తాయి, నేను మళ్ళీ ఐశ్వర్యం పొందాను, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ హవిస్సు దేవతలు గడుతుంది, మళ్ళీ దేవతలు సంతోషించారు, మళ్ళీ వర్షం కురిపించారు, మళ్ళీ పంట పండాలి. కాబట్టి మకము చేయ వజ్రి వది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసము వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణముగదు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది, అభ్యున్నతి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది తిరగడానికి కిందకొచ్చాడు అగ్ని రూపంలో, అంతే తప్ప అగ్ని వేరు సూర్యుడు వేరు కాడు. ఈ అగ్నే ఆయన. అందుకే దగ్గరికి వెళ్ళగలవా? ఆయన సమీపానికి వెళ్ళడం కుదురుతుందా? వెళ్ళలేవు. ఆయన ఎందేమీ సమర్పించలేవు. కానీ మన అనుగ్రహం కోసం కిందకొచ్చి అగ్ని రూపంలో దాహక శక్తిని ఇచ్చాడు, పావక శక్తిని ఇచ్చాడు. పావక శక్తి అంటే అపారమైనటువంటి పవిత్రం చెయ్యగలిగినటువంటి స్థితి. అగ్ని దేన్నైనా ముట్టుకుందనుకోండి పవిత్రమైపోతుంది. ఒక శవం ఉందనుకోండి, ఆ శవాన్ని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి వాళ్ళకి కొంత మైల కలుగుతుంది. అదే అగ్ని ముట్టుకున్నాడు అనుకోండి, ఆయన ముట్టుకున్నాడు కనుక శరీరం కూడా పవిత్రమైపోయింది. ఇంకా అక్కడతోటి
ఆ శరీరం దగ్ధమైపోయి ఆ లోపల ఉన్న జీవుడు విడుదలైపోయి కొత్త శరీరాన్ని పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు. కాబట్టి అగ్ని దేన్నైనా సరే పవిత్రం చేస్తున్నాడా లేదా? అందుకే అన్నిటిలోకి స్నానాలలో ఒక స్నానం ఏమిటంటే అగ్ని స్నానం. అగ్నిలో స్నానం చేస్తారు. అగ్నిలో స్నానం అంటే అగ్నిహోత్రంలో దూకేమని కాదు దాని అర్థం. పదార్థం ఏదీ లేదనుకోండి, స్నానం చేయవలసి వచ్చింది, ఏదో అనుమానం వచ్చింది, నా శౌచానికి దోషం వచ్చిందేమో అని అనుమానం వచ్చింది, సమయం అయిపోతోంది ప్రవచనానికి వెళ్ళిపోవాలి, కించిత్ అనుమానం వచ్చింది, నా శౌచం దెబ్బతిందేమో, నేను ఇప్పుడు ఇటువంటి వాటి మీద వెళ్ళి చెప్పచ్చా, ఎలా స్నానం చేయాలి, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి ఎలా కుదురుతుంది అంటే అగ్ని స్నానం చేస్తారు. అగ్ని స్నానం అంటే భస్మ విభూతి తీసుకుని చల్లుకుంటారు, అంతే, స్నానం చేసేసినట్టే. అంటే స్నానం మానేసి విభూతి చల్లుకోకూడదు, స్నానం చేయడానికి సమయం లేకపోతే విభూతి చల్లుకోమన్న ఉద్దేశం. అది శాస్త్రం యొక్క హృదయం. అప్పుడు అగ్ని స్నానం పునీతుణ్ణి చేసిందా లేదా, పవిత్రం చేసిందా లేదా? అగ్ని పవిత్రం చేస్తుంది, బ్రతికుండగా స్నాన రూపంలో పవిత్రం చేస్తుంది. రెండు, అగ్ని స్పర్శ వలన శుభం ఉంటుంది, మంగళత్వం ఉంటుంది. అగ్ని స్పర్శ లేదనుకోండి మంగళత్వం ఉండదు. ఇంకా శరీరంలో వేడి తగ్గిపోతుంది అనుకోండి, ఒళ్ళు చల్లబడిపోతుంది అనుకోండి, గబగబా అంబులెన్స్ ఎక్కించేసి భయంకరమైన కోతలు కూస్తూ తీసుకెళ్ళిపోతారు. తప్పించి వేడి చల్లారిపోతుంటే ఇంకా ఉంచరుగా. అరికాళ్ళు రుద్దేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? తేడా వచ్చేసిందని. ఎవడూ రుద్దవలసిన అవసరం లేకుండా లోపల వేడి ఉందనుకోండి, మంగళం బాగున్నారా అండి అని అడుగుతారు. అలా లేకుండా చల్లగా ఉన్నాడు అనుకోండి, తేడా వచ్చేసిందని గుర్తు. బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, హేమంత ఋతువులో కూడా లోపల వేడిని అలాగే ఉంచుతాడు అగ్ని అయి. అది సూర్యుడు చేస్తున్న ఉపకారం. ఆ వేడి అలా ఉండకుండా తగ్గిపోయిందనుకోండి, జీవులు పడిపోతాయి. ఎంత చమత్కారంగా వేడి ఉంచుతున్నాడు ఆయన. ఉంచి రక్షిస్తున్నాడా లేదా, కాపాడుతున్నాడా లేదా? అలా ఉంచుతున్నవాడు ఎవరో తెలుసా? రామా, వీడే. అలా కనపడుతున్నాడా? వాడే ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు. అసలు ఇంకొక పెద్ద తమాషా ఏమిటో తెలుసా రామా? ఆయన ఆ వేడి రూపంలో ఉండి ఒక్క డిగ్రీ పెరగకుండా, ఒక్క డిగ్రీ తగ్గకుండా నియంత్రణ చేస్తూ ఉంటాడు లోపల. అలా ఉండేవాడు కూడా ఆయనే. ఉండవలసినటువంటి వేడి కన్నా ఒక్క డిగ్రీ ఎక్కువ వచ్చిందనుకోండి, వెంటనే తలపోటు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిన్నది ఏమీ వంట పట్టక, సహించక, అబ్బా వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. ప్రవచనం ఏం చేస్తాను? ఒక్క డిగ్రీ తక్కువ అయిందనుకోండి, అప్పుడు ప్రమాదమే. ఒక్క డిగ్రీ పెరగకుండా, ఒక్క డిగ్రీ తరగకుండా ఇక్కడ దిగి ఏసీ కారు ఎక్కినా, ఏసీ కారులోంచి ఇన్ని దీపాల మధ్యలో కూర్చున్నా లోపల వేడిని అలాగే ఉంచి, ఏసీ ఎక్కాడని తగ్గిపోకుండా, ఇన్ని దీపాల మధ్యలోకి వచ్చాడని పెరిగిపోకుండా అగ్నిని అలాగే ఉంచాడు. కాబట్టి భవతి ఉన్నాడు అని మంగళప్రదంగా తన జీవితంలో ఒక పుణ్యకార్యాన్ని చేయగలుగుతున్నాడు. ప్రవచనం చేశానన్న తృప్తిని పొందుతున్నాడు. వాడు లోపలుండి అలా నియంత్రణ చేయకుండా ఇంత వేడి మధ్యలో కూర్చున్నావు, నీ కర్మ 2 డిగ్రీలు పెరిగిపోయిందంటే, ఏసీ కారు ఎక్కే 2 డిగ్రీలు తగ్గిపోతుందంటే, చల్లగా ఉన్నా వేడి నుంచుతాడు, వేడిగా ఉన్నా వేడి పెరగకుండా చూస్తాడు. ఎవడు లోపల నియంత్రణ చేస్తున్నవాడు? వాడే. ఏష వాడే చేస్తున్నాడు రామ. ఇప్పుడు ఈ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, ఇవన్నీ ఎవరైనా కనపడి చేస్తున్నారా? కనపడి చేయట్లేదు. ఇంత ఉపకారం చేసిన వాడిని చూడాలని అనిపించాలా వద్దా? మానవ ధర్మం కదూ. నాకు చిన్న ఉపకారం ఎవరో నా చాట్న చేశారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంత ఉపకారం చేశారండి అంటాను. నాకు ఏదో వెయిటింగ్ లిస్ట్లో ఉందండి టికెట్, రాత్రి ప్రయాణం చేయాలి, రేపు పొద్దున్న ప్రవచనం చేయాలి, ఎక్కడికో ఊరెళ్ళి వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అయ్యి బాబోయ్ ఎలాగండి అంటే, ఎవరో అన్నారు, ఏమండి మీ ఎందుకు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారండి, ఆయన చాలా పెద్ద అధికారి, ఆయనకి చెప్తే ఆయన వెంటనే దీన్ని కన్ఫర్మ్ చేస్తారు ఈక్యూలో పెట్టి అని చెప్పి ఆయన ఎవరికో చేశాడు. అయ్యో కోటేశ్వరరావుకి ఇబ్బంది వచ్చిందా, ఉండండి కన్ఫర్మ్ చేయిస్తానని ఆయన ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే ఇదేంటి అట్నుంచి ఫోన్ వచ్చింది, మీరు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి, లోయర్ బెర్త్ అడిగారు కదా, లోయర్ బెర్త్ ఇచ్చేశారు అన్నారు. ఇప్పుడు నేను ఎంత సంతోషపడిపోయి, ఆయన ఎవరైనా అడగకుండా రైలు ఎక్కుతానా, ఎవరండి ఆ మహానుభావుడు అంటే, ఫలానా వారండి, ఈ మాట ఎప్పుడైనా ఒకసారి చూపిద్దరు, ఏమంటే ఆయన మిమ్మల్ని రైలు ఎక్కించడానికి వస్తున్నారు ఇప్పుడు అన్నారనుకోండి, ఓ 50 మంది ఉన్నా నేను వీడిని పిలిచి ఎవరండి ఆయన టికెట్ కన్ఫర్మ్ చేయించారంటే, అదిగో ఆయనేనండి, ఆయన ముందుకు రాలేదు వెనక్కున్నారంటే నేనేం చేస్తాను, అయ్యా ఒక్కసారి ఇలాంటి మహానుభావం మీ వల్ల ఇవాళ ప్రశాంతంగా చేస్తున్నానండి, చాలా సంతోషం అని నేనే ఆయన చేతులు పట్టుకుంటానా పట్టుకోనా?
ఇప్పటి వరకు ఆయన కనపడకుండా ఉపకారం చేశాడు. ఇప్పుడు కనపడగానే నా కృతజ్ఞత పెళ్ళుబుకింది. పెళ్ళుబకపోతే నేను మనిషిని కాను. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఇన్నాళ్ళు వాడు చేసిన ఉపకారం తెలిసి ఉండకపోవచ్చు, ఇవాళ తెలిసింది. ఏష, రేపు వాడిని చూడాలని ఉత్సాహం పుట్టాలా? వాడిని చూడగానే అబ్బా అని నమస్కారం చేయాలా? రెండూ చేయకపోతే దోషం ఆయనకా నాకు కాదు. ఇది చెప్పారా? చెప్పక్కర్లేదు, లోకానికి చెప్తున్నారు, రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? రాముడికి కావలసిన పని కూడా ఆయన వల్లనే జరగాలి. అందరు దేవతల అనుగ్రహము నీకు కలగడమే రావణ సంహారమునకు కారణము. నీకు కలిగింది అనుగ్రహం, అటు కలగలేదు, కాబట్టి పడిపోతాడు. కాబట్టి రామ, ఎక్కడో వెళ్ళి నమస్కారం చెయ్యాలనుకోకు. ఏష, వీడికి చెయ్యి, అందరికీ చేసేసినట్టే. ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు, ఇక్కడ నిలబడి చేసే చాలు. అక్కడికి వెళ్ళాలంటే తలస్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే ఒంటి మీద స్నానం చేసి వెళ్ళాలి, ఓ పంచె కట్టుకుని వెళ్ళాలి, ఓ పువ్వో పండో పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ అవేం లేవు. ఇలా చాలు. మీ ఇంటి మేడ మీదే నించో, మీ ఇంటి గుమ్మంలో నించో, అలా ఎదురుగుండా ఇల్లాను. ఆయన పొంగిపోతాడంతే. నువ్వు చేతిలో పువ్వు పట్టుకున్నావా, పండట్టుకున్నావా, కాయట్టుకున్నావా, పొద్దున్నే లేచావా, స్నానం చేసావా, తలస్నానం చేసావా, గోచి పోసావా, పంచె కట్టుకున్నావా, పట్టు పంచ, పెద్దంచు పంచ, చిన్నంచు పంచ, ఇవన్నీ ఆయన అడగడం. ఏష, వాడు వీడు, వాడే మీ ఇంటికి వచ్చాడు. ఒక్కసారి చూడు. ఇది అక్కడి నుంచి ఉపదేశం ఎప్పటికీ అలాగే ఉంది రామాయణ అంతర్గతంగా. అందుకే జాతి ఋషులకు రుణపడింది. అగస్త్యుడికి, వాల్మీకి మనం రుణపడిపోయాం. ఆ రుణం తీరేది ఎలా అంటే వాళ్ళని పొగిడితే కాదు, వాళ్ళు ఇచ్చిన స్తోత్రాలు చదువుకుంటే. ఆ స్తోత్రం చదివితే వాల్మీకి రుణం తీరుతుంది, అగస్త్యుడి రుణం తీరుతుంది. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరూ దేవతలు రామా ఈయన ఎందే పర్యవసించారు, అందరూ ఆయన ఎందే ఉన్నారు. ఇలా నేను ఒక్కొక్క దేవతా స్వరూపం ఆయన ఎందు ఎలా ఉంటుంది చెప్తే ఈ నామం దగ్గరే ఆగాలా వద్దా? ఆ తర్వాత వివరణాత్మకంగా మళ్ళీ అగస్త్య మహర్షి చెప్తారు రాముడికి. చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తారు. అది ఎలా వస్తుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని వివరించి చెప్తాను. అందుకని అక్కడ వరకు ఒకటి ఉదాహరణగా, మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు. ఎందుకు చెప్పాలంటే అన్నీ తెలిసిన్నా ఏమీ తెలియని వాళ్ళల్లా కూర్చుంటే తెలియని వాడు ఒకటి చెప్తాడన్న వినయంతో కూర్చున్నందుకు చెప్పాలి, అందుకు చెప్పడం. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః. ఏషా, ఈ సూర్యుడు తేజస్వి. తేజస్వి అంటే కాంతి కలిగిన వాడు, మళ్ళీ గొప్ప తేజస్సు ఉన్నవాడు. మళ్ళీ కాంతేనా? కాదు, తేజస్వి అనడంలో గొప్ప తేజస్సున్నవాడు అన్న మాటకి ఒక విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు. ఏమిటి అర్థం? రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.